నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. గొడవలద్దు, మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు. 30 సీట్లు వస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో అయినా కలిసి పనిచేయండి. ఎంపీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. 2019లో 17 సీట్లలో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2024లో 10 స్థానాలను గెలుచుకురావాలన్న పట్టుదలతో ముందుకు. పార్టీ శ్రేణులకు అమిత్ షా క్లాస్. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 19 వరకు ఎగ్జామ్స్, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్. ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల. మొదటిసారిగా ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచాం. భారత్ న్యాయ యాత్ర తర్వాత మోదీ ఇంజన్ ఆగిపోతుంది. నాగపూర్ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డకు మంత్రులు. హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరున్న మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాల్గొన్న అన్ని సంస్థలు హాజరయ్యేలా ఆదేశాలు. 1.2 మీటర్ల లోతుకు కుంగిన 20వ పిల్లర్. రాఫ్ట్ ఫౌండేషన్ను పరీక్షిస్తేనే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్కు లేఖ. ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తి స్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డ పునరుద్ధరణపై చేతులెత్తేసిన సిడిఓ. జనవరి 1 నుంచి నుమాయిష్. ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఏర్పాట్లు. ₹40 టికెట్ ధర ఖరారు. భారత మాజీ నేవీ అధికారులకు ఊరట. మరణశిక్షను తగ్గించిన ఖతార్ కోర్టు. తమిళ సినీ రంగంలో విషాదం. నటుడు విజయకాంత్ మరణం. సంతాపం ప్రకటించిన మోదీ, కమల్, ఎన్టీఆర్. మహిళా కళాశాలలో మాయని మచ్చ. నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో వెలుగు చూసిన మరో భారీ అవినీతి. ఇది కూడా సోకాల్డ్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ హయాంలోనే. అవినీతి ఘటనలో 8 మందిపై అప్పట్లో కేసు నమోదు. కేవలం A6గా ఉన్న ఒక ఉద్యోగిని మాత్రమే తొలగించిన నవీన్ మిట్టల్. మిగతా 7 మంది పరిస్థితి ఏమిటి? వారితో ఈయనకున్న లాలుచీ ఏమిటి? శివశివ అంటూ చెవులు పట్టుకుంటున్న సామాజికవేత్తలు. మైనారిటీ గురుకుల సొసైటీలో అవినీతి కంపు. పోస్టుకో రేటు, వస్తువుకింత కమిషన్. ఇతర వెల్ఫేర్లలో లేని కొత్త రకం పోస్టులు. అంగట్లో జల్ల పరకల్లా అమ్మబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. హెడ్ ఆఫీస్లో 80% స్టాఫ్ అవుట్సోర్సింగ్ వాళ్లే. వీళ్లను కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. ఆడిటింగే ఓ పెద్ద బోగస్ వ్యవహారంగా మారిన వైనం. అవుట్సోర్సింగ్ ఉద్యోగి లతీఫే ఆఫీస్ హెడ్. ఆయనకే వత్తాసు పలికిన కార్యదర్శి షఫీవుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్. బీఆర్ఎస్ సర్కారులో పూర్తిగా భ్రష్టు పట్టిన మైనారిటీ గురుకుల వ్యవస్థ. కొత్త సర్కారు నజర్ పెడితే అసలు లీలలు బయటకు వచ్చే ఛాన్స్.